మొన్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు 70 గంటలు పనిచేయమన్నాడు. ఇప్పుడు ఎల్ఎన్టీ చైర్మన్ 90 గంటలంట, 90 అవర్స్ పర్ వీక్ పనిచేయాలంట. అరే మనకేమైనా పిచ్చా? మనం రోబోసా? 90 గంటలు ఎలా పనిచేస్తారు? మనకి ఇంకో లైఫ్ లేదా? జాబే లైఫా? జాబ్ కోసం పుట్టామా? కాదు కదా. వీళ్ళు మొఘల్స్ అండ్ బ్రిటిషర్స్ కంటే ఎక్కువ ఘోరంగా ఉన్నారు. ఎంప్లాయీస్ని బాండెడ్ లేబర్గా ట్రీట్ చేస్తున్నారు, బానిసలుగా ట్రీట్ చేస్తున్నారు. మనం అది కాదు కదా. రక్తాన్ని తాగుతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈ మధ్య బాసులు కూడా అట్లనే అయిపోయారు. ఫుల్ ప్రెషర్ ఇస్తున్నారు, ఆడ పని ఉన్నా లేకున్నా ఫుల్ ప్రెషర్ ఇస్తున్నారు. అండ్ టాక్సిక్ బాస్లు అయిపోయారు, సాడిస్ బాస్లు అయ్యారు. కంపెనీస్ కూడా వీళ్ళనే ఎంకరేజ్ చేస్తున్నాయి. మరి ఎలా మనం ఈ టాక్సిక్ కల్చర్ నుంచి బయటికి ఎలా రావాలి? మనం ఎలా బతకాలి? జాబే జీవితం కాదు కదా. దీనికి సొల్యూషన్ లేదా? ఉంది. ఈరోజు వీడియోలో ఈ సొల్యూషన్ వెతికే ప్రయత్నమే చేద్దాం. నమస్కారం మిత్రులారా, నా పేరు అనిల్. వెల్కమ్ టు తెలుగు మాంగ్ ఛానల్. ఈలోపు ప్లీజ్ సబ్స్క్రైబ్, మన ఈ ఛానల్ గ్రోత్లో హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎల్ఎన్టీ చైర్మన్కి శాలరీ 51 కోట్లు, 51 crores పర్ ఇయర్. ఆయనకు 51 crores ఉన్నాయి కాబట్టి 365 days పనిచేస్తాడు, సండే కూడా పనిచేస్తాడు. మరి ఎంప్లాయీ శాలరీ ఎంత? యావరేజ్ ఎల్ఎన్టీ ఎంప్లాయీ శాలరీ 7 to 8 lakhs. మరి 51 కోట్లు పర్ ఇయర్ వచ్చినోడు వాడు పనిచేస్తాడు, మొత్తం ఆండే పని చేస్తాడు. మరి 7 lakhs వచ్చినోడు ఎందుకు పని చేయాలి? వాడికి ఏంటి ఇన్సెంటివ్? ఈ మధ్య ఏమవుతుందంటే ఫౌండర్స్, సిఇఓస్ అండ్ టాప్ మేనేజ్మెంట్కి మంచి శాలరీస్ ఇస్తున్నారు, స్టాక్ ఆప్షన్స్ కూడా ఇస్తున్నారు, స్టాక్స్ కూడా ఇస్తున్నారు. సో ఎంప్లాయీస్ కష్టపడి పనిచేస్తారు, కంపెనీ గ్రోత్ అవుతుంది, స్టాక్స్ పెరిగిపోతాయి, వాళ్ళు డబ్బులు వచ్చేస్తాయి. 3-4 yearsలో మిలియనియర్ అయిపోతున్నారు. మరి ఎంప్లాయీ పరిస్థితి ఎవరు? ఒక స్టాక్ ఆప్షన్ కూడా ఇవ్వరు. వీళ్ళ కష్టంతో కంపెనీ గ్రో అవుతుంది, స్టాక్ గ్రో అవుతుంది. ఎంప్లాయీస్ ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు యావరేజ్గా ఇండియాలో టాప్ కంపెనీస్ 10 to 15% గ్రో అవుతున్నాయి ఇయర్ ఆన్ ఇయర్. ఎంప్లాయీకి ఏం మిగులుతుంది? ఎంప్లాయీ శాలరీ హైక్ 7% యావరేజ్, ఇన్ఫ్లేషన్ 7 అయిపోయి, ఇంకేం పెరిగింది? 0, 0, పెద్ద 0. మరి ఎందుకు పనిచేస్తాడు ఎంప్లాయీ? ఇంకా 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 పీడిస్తున్నారు. 70 గంటలు 90 గంటలు పనిచేయాలంటే సేమ్ శాలరీ పెంచు, నాకు పర్ అవర్ ఇవ్వు, నేను కూడా పనిచేస్తా. ఇన్సెంటివ్ నేను కూడా పనిచేస్తా. నీకు 51 కోటి కదా, నాకు 51 లక్షలు ఇవ్వు, రోజంతా ఆడనే ఉంటా. మనం ఇప్పుడు కళ్ళు తెరిచే టైం వచ్చింది. వీళ్ళు మనల్ని ఎందుకు పీడిస్తున్నారు? మనం ఎందుకు గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు? మనకి ఇంకా వేరే జాబ్స్ దొరకవా? సో ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం, మనకి ఈఎంఐస్ ఉన్నాయి, ఫ్యామిలీ ఖర్చులు ఉన్నాయి, మనకు జాబ్ చేయాల్సిందే అన్న ఒక్క పాయింట్తోని వీళ్ళు మనల్ని పీడిస్తున్నారు. సేమ్ శాలరీలో ఇంకా ఎక్కువ పని చేస్తున్నారు, ఇంకా ఎక్కువ ప్రెజర్ చేస్తున్నారు. కుక్కర్లో నలిగిపోతున్నాం మనం ఎలా దీని నుంచి ఎలా బయటపడాలి? టైం వచ్చేసింది. మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకునే టైం వచ్చింది, మన మీద మనం వర్క్ చేసే టైం వచ్చింది. మన స్కిల్స్ని అప్గ్రేడ్ చేయాలి, కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి, మనం సైడ్ ప్రాజెక్ట్స్ చేయాలి, సైడ్ హసిల్ చేయాలి, పాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేయాలి. వాడికి ఎవరికో 70-90 గంటలు పనిచేసే బదులు ఒక జాబ్ చేస్తూ మిగిలిన టైం మనని అప్గ్రేడ్ చేస్తూ, మన స్కిల్స్ అప్గ్రేడ్ చేస్తూ, కన్సల్టెంట్ అయిపోయి మనం సైడ్ ఇన్కమ్ తయారు చేసుకోవాలి. సైడ్ ఇన్కమ్ తయారు చేసుకుంటూ పాసివ్ ఇన్కమ్ సైడ్ వెళ్ళాలి. ఒక్కసారి పాసివ్ ఇన్కమ్ వచ్చిందంటే బాస్ ఎక్స్ట్రా చేస్తే థ్యాంక్ యూ అని చెప్పి దొబ్బాయి అని చెప్పేయచ్చు. ఎస్, మన మీద మనం పనిచేసే టైం వచ్చింది, లేకపోతే ఈ సిస్టమ్ మనల్ని పీడిస్తూనే ఉంటుంది. వేకప్, టైం వచ్చింది, టైం ఈజ్ నౌ, యాక్ట్ నౌ. ఫినాన్షియల్ ఫ్రీడమ్ సైడ్ వెళ్ళాల్సిందే. మన మైండ్ సెట్ మీద పనిచేద్దాం, లెట్స్ యాక్ట్. సైడ్ ఇన్కమ్స్ క్రియేట్ చేద్దాం, పాసివ్ ఇన్కమ్స్ క్రియేట్ చేద్దాం, ఫినాన్షియల్ ఫ్రీడమ్ సైడ్ వెళ్దాం. సో అప్పుడు మనకు ఎక్కువ టైం మిగులుతుంది, మనం ఇంకా ఎక్కువ పని చేయొచ్చు, మన ఫుల్ పొటెన్షియల్ మీద మనం వర్క్ చేయొచ్చు. ఇది ఒక్కటే సొల్యూషన్. మన మీద మనం పని చేసుకోవాలి, అదర్ ఇన్కమ్ సోర్సెస్ క్రియేట్ చేయాలి. ఎస్, లేకపోతే సిస్టమ్ మనల్ని ఇలా పీడిస్తూనే ఉంటుంది. ఈ కల్చర్ని, ఈ సాడిస్ట్లని ఖండించాలి. అసలు ఒట్టి ఫినాన్షియల్ ఫ్రీడమ్తోనే వాళ్ళకి దెబ్బ కొట్టగలుగుతాం. లెట్స్ వర్క్ ఆన్ అవర్ సెల్ఫ్. మీరు కూడా ఫినాన్షియల్ ఫ్రీడమ్ సైడ్ వెళ్తారని ఆశిస్తున్నాను. అండ్ యూ హ్యావ్ పొటెన్షియల్, ప్లీజ్ వర్క్ ఆన్ ఇట్. వాళ్ళ టాక్సిసిటీ నుంచి, వాళ్ళ సాడిజం నుంచి మనం కాపాడుకుందాం. లెట్స్ వర్క్ ఆన్ అవర్ సెల్ఫ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బీ హ్యాపీ. లెట్స్ మేక్ ఇట్ హ్యాపెన్.